కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం రాజుపాళెం గ్రామంలో నివాసం ఉంటున్న తిరుపాల్ రెడ్డి ఇంటిలో బుధవారం వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉండటంతో ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే లోపే ఇంటిలో విలువైన సామాగ్రి ఆ మంటలకు కాలిపోయాయి. స్థానికులు సిలిండర్ నుంచి వచ్చే మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోవడంతో ఫైర్ సిబ్బంది రావడం కాస్త ఆలస్యమైన గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం సంభవించి ఉండేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో దాదాపు 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఒక్కసారిగా సౌండ్ వచ్చింది, పూర్తిగా సౌండ్ వచ్చింది. అది స్టవ్ ఆన్ చేసేసరికి గ్యాస్ కి తగులుకున్నది. ఎంత ఆపాలని ట్రై చేసినా ఆగలేదు అసలు. మా వారు చేయి పెట్టిండ్రు కానీ చేయి కాలింది. దాన్ని ఆపడానికి ట్రై చేసిండు కానీ కాలే, మొత్తం అంటుకున్నది ఒక్కసారిగా. స్పాట్లో మీరే ఉన్నారమ్మా? అమ్మ, నేను, మా ఆయన. ఎంత మేరకు నష్టం వాటిల్దమ్మా? ఏమేమి వస్తువులు కాలిపోయినా చెప్తారా? పోయిందన్న, గోల్డ్ పోయింది, శారీస్ పోయినాయి, బీరువా పోయింది, టీవీ పోయింది. ఏం లేవు ఇంట్లో వస్తువులు ఆల్మోస్ట్ మొత్తం. ఎంత మేరకు నష్టం వాటిల్లుంటుందమ్మా? నగలు కానీ 6-7 పైనే ఉంటుంది. 6-7 పైనే ఉంటుంది అన్న. గోల్డే దారుణం అన్న, మొత్తం అంటే గోల్డ్లో ఏమేమి పోయింటాయమ్మా? నెక్లెస్ ఉన్నదన్న, కమ్మలు ఉన్నాయి, లాంగ్ చైన్ ఉన్నది, చిన్న చిన్న ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే గోల్డ్ అంతా కలిపి ఎన్ని తులాలు ఉంటుందమ్మా? ఉంటుందన్న 7-8. నగదేమన్నా కాలిపోయిందమ్మా? డబ్బులు ఏమన్నా? 14,000. ఫైర్ ఇంజన్ వచ్చిందమ్మా? వచ్చిందన్న. ఎన్ని గంటలకు జరిగింది మాది ఘటనది? 6:40కి స్టార్ట్ అయిందన్న. ఫైర్ ఇంజన్ వచ్చి ఆపేసరికి 8:20 అయింది. ఊర్లో వాళ్ళు ట్రై చేసిండ్రు చాలా వరకు ఆపడానికి, ఆగలేదు అసలు. అది నిండు సిలిండర్ అయ్యేసరికి ఫోర్స్ ఎక్కువ అయిందన్న, దానివల్ల ఆగలేదు. అవి వెలిగే ముందు వచ్చేదాన్ని తగులుకున్నది. అది ఫస్ట్ లీక్ కావడం నా సిలిండరు, మళ్ళీ స్టవ్ వెలిగించినాక లీక్ అవుతుంది. అప్పుడు పైన తగులుకున్నది. నేను ఎంతసేపు మంటలు ఆర్పాలన్నా అది కుదరలే, నా ఇల్లంతా తగులుకున్నది మొత్తం. అది నీకు చెయ్యి ఎట్లా కాలేదు? బయటికి పడకొద్దామని సిలిండర్ మొత్తం స్టవ్ అవుతాం మొత్తం గుందకొద్దామని పట్టుకున్నా అట్నే గుడ్డ చుట్టుకొని. అప్పటికి మంటలు వస్తాను పెద్దగా తగులుకున్నది, ఇంత ఎత్తు వచ్చింది మంట. అప్పుడు మంట తగులుకుంటే చుట్టుకున్నాను, గుడ్డ చుట్టుకుంటే ఆ గుడ్డ అనేది ఖాళీ దీనికి చేతికి. ఫస్ట్ కొత్త సిలిండర్, అది కొత్త సిలిండరు. ఫస్ట్ రెగ్యులేటర్ పెట్టినామంటే లీక్ కావట్లే. స్టవ్ ఆన్ చేసినాక ఒక నిమిషం తర్వాత మళ్ళీ లీక్ అవుతుంది. అది అట్లా ఫస్ట్ స్టార్ట్ చూసిన వీళ్ళు చేతగాల, మళ్ళీ పెడదామని మళ్ళీ పెట్టి స్టవ్ ఆన్ చేసిన, సిలిండర్ తగులుకున్నది. సిలిండర్ తగులుకున్నాక ఇంకా పెద్దగా ఇంత మట్ట ఇంకా పైన గుడ్డ వేసినా ఏం చేసినా కంట్రోల్ కాదు. ఇంకా బయటికి పట్టుకొద్దామని గుడ్డ చుట్టుకొని ఇంకా పట్టుకొద్దామని నాకు చేయగలిగింది. ఇంకంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఇల్లంతా. అంటే సిలిండర్ మీరు బయటకు తీసుకురాలే, ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు అందరూ మేము దగ్గరికి పోలే, ఇంకా భయపడేదానికి. ఇంకా వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చారుగా మొత్తం కాలిపోయింది, ఏం లేవు అన్నీ కాలిపోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అప్పటికి కూడా మండుతాను ఉన్నది. అది అప్పుడు ఆర్పి ఇంకా మళ్ళీ బయట తీసుకొచ్చి. లీక్ అవడం వల్ల మంటలు చెలరేగా గ్యాస్ సిలిండర్ ఏం పేర్లే మొత్తం పెద్ద మంట వచ్చింది. పెద్ద మంట అదే నేను పేలుతుందని భయపడ్డా నేను. ఈ ఘటనలో ఎంతవరకు నష్టం జరిగింటుందన్నా? 290 దాకా ఉంది. 290 వరకు. ఏమన్నా సామాగ్రి ఏమన్నా కాలిపోయింది? గోల్డ్ డబ్బులు 14,000 డబ్బులు ఏమో పెట్టినారంట. అది పోయింది. చీరలు మొత్తం గుడ్డలు గిడ్డలు ఏం లేవు, అన్నీ కాలిపోయింది.